ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాడనేటటువంటిది దాన్ని బట్టి ఉంటుందంటే అక్కడ ఉండేటటువంటి అసలు స్వరూపం చూడగలుగుతాడు ఏ విషయంలో అయినా. ఈవెన్ పుస్తకం చదువుకున్నా కూడా పుస్తకంలో అనేటటువంటిది ఏ పుస్తకం ఎవరు రాసినా సరే ఇట్ ఈస్ నథింగ్ బట్ మైండ్ ఆఫ్ అన్ ఆథర్. వాడు బుర్రలో ఉన్నది వాడు బుర్రలో ఉండేటువంటిది ఏదో రైస్ పరిస్తాడు వాడు, అంతే కదా అన్నాడు. పుస్తకం చదువుగానే వాడి మైండ్ వీడికి టచ్ అవ్వడం మొదలుపెడతాడు, అందులో వేరే విషయం వీడికి తెలుసు. తను తెలిసినటువంటిది పుస్తకంలో కానీ వెతకడం మొదలుపెట్టిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతుంది. దీనికి జ్వాల్కోలో ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధనం ఉన్నది దీనికి సంబంధించిన ఆర్ట్ ఆఫ్ డబులింగ్ ద పర్సెప్షన్ అన్నాడు ఆయన రాసినటువంటి స్పిరిచువల్ సైకాలజీ బుక్లో ఉంటుంది. మనం మనిషిలో ఏం చూడదలుచుకున్నామో చూస్తే వాడి ఎడల నీకున్న థాట్స్ ఈ థాట్స్ కలిస్తే కలగాపలగమై ఏమీ అర్థం కాదన్నాడు. అంటే పుస్తకం గురించి ఎలా చెప్పాడు, మనిషి గురించి కూడా అలా చెప్పాడు. ఫ్రెష్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరినైనా మీట్ అవుతున్నప్పుడు ఎలా మీట్ అవుతున్నావు, ఏ పర్సన్ వచ్చినా అది మీట్ అవ్వడం నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత వాడు మాట్లాడడం మొదలు పెడతాడు, వెయిట్ చేయన్నాడు. ఎంతసేపు మాట్లాడతాడు, అరగంట పోవంటాం, మా అయితే 2 hours. ఇందాక ఎవరో వచ్చారు, 5 గంటలకు వచ్చింది ఆవిడ, 5 నిమిషాలు తక్కువ 6 hours కూర్చుంది. ఆవిడే మాట్లాడి అంతా విన్న తర్వాత ఆఖరికి ఇంక వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి మాస్టర్ అంటే మనం ఒకటే సెంటెన్స్ చెప్పవలసి ఉంటుంది, అతనే ఉండదు. ఆవిడ మాట్లాడే మధ్యలో మనం కూడా మాట్లాడితే కన్ఫ్యూజన్ వస్తుంది. భార్యాభర్తల్లో ఎక్కువ తేడాలు వచ్చి కొట్టుకోవడానికి కారణం ఇవే అన్నాడు. భర్త మాట్లాడుతున్న మధ్యలో భార్య మాట్లాడుతున్న భర్త మధ్య అయితే ఏటవుతుంది, కనెక్షన్ రాంగ్, షార్ట్ సర్క్యూట్లు వస్తాయి. ముందు డిస్కషన్ వస్తుంది, తర్వాత డిస్ప్యూట్ వస్తుంది, తర్వాత క్వారల్ వస్తుంది, తర్వాత కొట్టుకుంటారు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు దే ఫార్మ్ ఏ జనరేషన్ అన్నాడు చౌక. మాట్లాడుతుండేటప్పుడు ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ కరెంట్స్ పాస్ అవుతుంటాయి అన్నమాట. ఇది తెలియకపోవడం వల్ల ఇన్ని యుద్ధాలు కూడా వచ్చాయి అన్నాడు ఆయన. వాడు చెప్తున్నది సేమే వినండి అన్నాడు. అంటే వాడి పాజిటివ్ కరెంట్ కాబట్టి వినండి అన్నాడు. కొంతసేపు అయిన తర్వాత మన దగ్గర నుంచి వాడు ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తాం, అప్పుడు చెప్పండి వింటాడు అన్నాడు. 15 యోగ సూత్రాలు తీసుకుని ఆంధ్ర యూనివర్సిటీలో చెప్పకూడదు అన్నాడు. అది పనికిరాదు వీళ్ళకి. ఏ ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కడ అట్లాంటి చోట ఇది పైకి రాదన్నాడు. చేత వాళ్ళకి అక్కర్లేదు కాబట్టి అక్కడ ప్రశస్తం కాదు. ఎవరో సాయిబాబా స్కూల్లో చదువుకున్న వాళ్ళు స్కూల్లో వాళ్ళకి చెప్పడం వింటారన్నాడు. అంటే ఎవరికి ఎక్కడ ఏది ప్రశస్తం అక్కడ చెప్పవలసి చేయటం అనేటటువంటి తెలుస్తుంది అన్నమాట. మనకు వచ్చిందల్లా ఆదోడికి రుద్దేదో అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనిషిని కానీ మొట్టమొదటిసారి మన ఏ మనిషిని ఎప్పుడు అయినా సరే మనిషితో కానీ మీరు కాంటాక్ట్ కానీ పెట్టుకోకుండా ఉండగలిగితే, అంటే వాడి ఎడలో మీరు ఉండేటువంటి అభిప్రాయం మీ ఎందుకు కన్ఫ్యూజ్ కానీ చేయగలిగిపోతే ఆ మనిషి మీ ఎందుకు ఎఫెక్ట్ అవుతాడు. మీరు అర్థంలాగా ఉంటే వాడు వచ్చి వాడు రిఫ్లెక్ట్ అవుతాడు. వాడికి కావాల్సింది ఏంటి, వాడు ఎటువంటి వాడు, వాడి నేచర్ ఏంటి, వాడికి కావాల్సినంత వాడికి కావాల్సింది మీరు చేసి పెట్టి వెళ్ళిపోతారు. వాడు ఎటువంటి వాడు మీకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు అన్నాడు. వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడనే సంబంధం లేదు. వాడు మీరు కలిపి ఏదైనా ట్రాన్సాక్షన్ బిజినెస్ పార్ట్నర్గా ఉంటే అప్పుడు వాడి గురించి పట్టించుకోవాలి. ఆ పట్టించుకున్నప్పుడు కూడా యూట్ చేయాలో ఉంటుంది తప్ప ప్లానింగ్ స్కీమింగ్ నాకు ఆ శ్రమలో చేయవలసింది ఉంటుంది అంతే అన్నాడు. స్కీమింగ్ దాని గురించి ప్లానింగ్ ఏం అక్కర్లేదు అన్నాడు. అంచేత శబ్దము అర్థము అనేటటువంటి సంకేతములు తొలగిపోయి నొప్పికి శబ్దము అర్థమే ఉండవు అన్నాడు. నొప్పిడుతుందని తెలియడం కోసం దానికి శబ్దం అర్థం లేకుండా అతీతమైనటువంటి ఏందో తెలుస్తుంది, వాడికి బాధ తెలుస్తుంది, సంతోషము తెలుస్తుంది. ఇవన్నీ ఎమోషన్స్ అన్నీ కూడా శబ్దార్థములకు అతీతము. సూక్ష్మ విషయత్వం చ లింగ పర్యవసానం. అంటే వాటికి ఉండే లింగం అంటే సంకేతం అని అర్థం. ఆ సంకేతాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నాడు. అంచేత సూక్ష్మ విషయత్వం అనగా శబ్దము అర్థము మనకు సంకేతములు తొలగి అసలు వస్తువు అనుభూతమగు. తా ఏవ సవేజ సమాధి. ఇటువంటి స్థితి కానీ మనకు రాగలిగితే చిత్తవృత్తి నిరోధం చేయడానికి అనేకమైన మార్గములు చెప్పాడు మనకి. చెప్పాడే లేదా ఓల్డ్ చెప్పాడు. ఇవన్నీ ఫాలో అవుతుంటాయి. ఎన్నాళ్ళు ఫాలో అవ్వాలంటే బతుకున్నంతకాలం ఫాలో అవ్వాలి. ఏ రోజైతే మానేస్తాం ఆ రోజు పడిపోతాం. 10 యోగ సూత్రాలు కానీ భగవద్గీత కానీ రామాయణ భారత భాగవతములు కానీ రోజు కొద్దిసేపు 1 గంట సేపు చదువు.
మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా చదువుకుంటారు, మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఈ మూడు లోకముల్లో నేను సాధించవలసింది ఏమీ లేదు, నాకు కావాల్సిందంటే లేదు, నేను పొందలేనటువంటిది ఏమీ లేదు, అయినా నిరంతరం పనిచేస్తుంటా అని శ్రీకృష్ణుడే చెప్పాడు. మనంతా భగవద్గీతలో ఉంటుంది. ఈ మూడు లోకాల్లో నాకు సాధించవలసిన కానీ పొందవలసిన కానీ ఏం లేదు, అయినా సరే నేను పనిచేస్తూ ఉంటాను. అంచేత పనిచేస్తూ ఉండడానికి కావలసినటువంటిది చేస్తూ ఉండాలి. ఆ చేస్తూ ఉండగా సూక్ష్మ విషయంలో తొలగిపోయిన తర్వాత వచ్చిందంటే తా ఏవ సబీజ సమాధి. పై చెప్పబడిన 2 విధములైన స్థితులు బీజములుగా కూడిన సమాధి స్థితులు. బీజమనగా సంసార బీజము లేక సాధించుతున్నాడు వేరుగా తనకు తాను గుర్తుండట. మొట్టమొదటిగా మనకి సబీజ సమాధి మనకి సిద్ధిస్తుంది. ఈ సాధన చేస్తూ ఉండగా చిత్తవృత్తి నిరోధం అవ్వడం, తర్వాత సబీజ సమాధి నుంచి మనకి నిర్వికల్పమైనటువంటి సమాధి తర్వాత సిద్ధిస్తుంది. నిర్వికల్పమైన సమాధి సిద్ధించినటువంటి వారే మాస్టర్స్ లేక రమణ మహర్షి ఇటువంటి పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటాం. మన సాధనలో ఉన్నాం కాబట్టి బీజముతో కూడినటువంటి సమాధి అంటే ఏమిటి, మనం సెపరేట్గా కూడా ఉంటుండగా సమాధి స్థితి వస్తుంది. మనం ఉన్నామని జ్ఞప్తి ఏమిటి, నాలుగటి పూర్వజన్మ వృత్తాంతం మనం చెప్పుకున్నాం. మనం ఏమన్నాడు, నారాయణ యొక్క ఆరాధన చేస్తున్నాడు. ముందు విష్ణు ఉపాసన, వాసుదేవ ఉపాసన చేస్తే, విష్ణు ఉపాసన అంటే సర్వమునందు విష్ణువు చూడడం. మనం కూడా చూసి కదా, ఏం పర్లేదు, ఇందులో విష్ణు ఉన్నాడు, వాళ్ళు విష్ణు ఉన్నాడు, చూసి కాగితంలో ఉన్నాడు, పుస్తకంలో ఉన్నాడు, సాధన చేసేవచ్చు, మనం కూడా చేసేయగలరు. అది అయిన తర్వాత వాసుదేవ ఉపాసన కొంచెం కష్టం. ఎవడు ఏ రకంగా బిహేవ్ చేసినా భగవంతుడే బిహేవ్ చేస్తున్నాడని తీసుకోవడం కొంచెం కష్టం. మన పూర్తున్నంతసేపు చాలా వీడు అందులో వాసుదేవుడు కనిపిస్తాడు, తిరుగుతున్నప్పుడు వాసుదేవుడు కనిపించమన్నాడు, కష్టం కదా. మోసం చేసినప్పుడు అన్నాడు, అసలు కనిపించడు వాసుదేవుడు. ఇటువంటి దుర్మార్గుల్లో కూడా భగవంతుడు ఉంటాడు అని అనిపిస్తూ ఉంటాడు. మాస్టర్ గారు చెప్పిన జోక్, అందరిలో భగవంతుడు ఉంటాడు కానీ మా పక్కన టప్పర్లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే వాడికి వీడికి బాండింగ్ స్పిరిట్, వాళ్ళు మాత్రం ఉండాలి. కోర్టులో కేసు అవుతూ ఉంటుంది అన్నమాట, వాళ్ళు మాత్రం వాసుదేవుడు ఉండే ప్రపంచంలో ఉంటాడు. కానీ మనం చూసే వాసుదేవుడు కొంచెం కష్టం అనమాట. అలా చేయగా కొనాలు అయిన తర్వాత నారాయణ ఉపాసనలోకి వెళ్తాం. నారాయణ ఉపాసనలో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వింటాం. ఎంతగానో ఉపాసనకే లేదు, ఉచ్చరిస్తూ వింటూ ఉండగా శ్వాసయందు మనస్సు పెట్టి చెప్పాడు కదా, పతంజలి చెప్పినటువంటి శ్వాసయందు ప్రాణగతులు నిలపమన్నాడు, ఎవరితో ఎలా ఉండాలా ఉండమన్నాడు. తస్యవాచక ప్రణవ అని చెప్పాడు. ఈశ్వరునికి ప్రణిధానం చేయమన్నాడు. భగవంతుడికి సంవత్సరం సరిధానం చేస్తూ శ్వాసయందు మనసు పెట్టి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దాన్ని వినమన్నాడు. వింటుండగా కొన్ని సంవత్సరాలు చేయగా ఆ అభ్యాస వైరాగ్యాత నిరోధ అభ్యాసం ఏం చేయమన్నాడు, నిరంతరము రెపిటేషన్ చేస్తూ ఉండాలి. అభ్యాసం చేస్తూ నాకు ఏమిటి కావాలి, కోరిక ఉండకూడదు. కోరిక ఉంటే వీడంటే సబీజ సమాధి అయిపోతుంది, బీజం ఉండిపోదు. బీజం లేకుండా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వింటూ కొన్ని సంవత్సరాల సాధన చేయగా జీవి అయినటువంటి వాడు ఉండడం మొదలుపెట్టి ఈశ్వరుడు ఉండడం మొదలుపెడతాడు. మన యందు భగవంతుడు నిండడం మొదలుపెడతాడు. రోజుకి ఆ నిండడానికి మొదలుపెట్టేంత వరకు, మనం సాధన చేస్తున్నంత వరకు మనకు ఉండేటటువంటి సమాధి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని సబీజ సమాధి, బీజముతో కూడినటువంటి సమాధి. అంటే మనం కూడా ఉన్నాం, దేవుడు కూడా పక్కన ఉన్నాడు, రెండూ ఉంటుంది అన్నమాట. మొట్టమొదటి ఈశ్వరుడు ప్రణిధానం చేస్తే ఈశ్వరుడు ఒకడు వేరు, మనం వేరు, వాడికి సమర్పణ వేరు, ఈ రకంగా ఉంటుంది. కొన్నాళ్ళు అయ్యాక ఈ సాధన పతంజలి చెప్పినటువంటి యోగ సమాధి చేస్తూ ఉండగా కొన్నాళ్ళకి ఏమైపోతుంది, భగవంతుడు మనము ఒకటే అనేటటువంటి స్థితి వస్తుంది. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మమైనటువంటి మంత్రం, సోహమస్మి అహమస్మి, ఇది బ్రహ్మమైనటువంటి మంత్రము వేదమనందు ఉపదేశించు. అహమస్మి, సోహమస్మి, బ్రహ్మాహమస్మి. దీన్ని అద్వైతం అనేటటువంటి పేరుతో శంకరాచార్య వారు ఇచ్చారు. దీన్నే శూన్య సిద్ధాంతంగా బుద్ధుడు ఇచ్చాడు. దీనినే జీసస్ క్రైస్ట్గా కృష్ణుడు వచ్చినప్పుడు క్రైస్ట్ వారు ఐఎమ్ ద పాత్, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద రిసరెక్షన్, ఇదే మంత్రం ఆయన ఇచ్చాడు. సేమ్ మంత్రం ఐఎమ్ ద పాత్ అంటే వాళ్ళు ఏం చెప్తారు క్రిస్టియన్స్, హీఈస్ ది పాత్ అంటారు. హీఈస్ ది కాదు, ఐఎమ్ ద పాత్, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద రిసరెక్షన్.
ఐఎమ్ ద ఓపెన్ డోర్ దట్ నో బడీ కెన్ షట్ ఇట్. రెండు మంత్రములు అంటే కూడా బైబిల్లో ఉంటాయి. సేమ్ కృష్ణుడు ఏం చెప్పాడో అదే మంత్రములు క్రీస్తు చెప్పాడు. కృష్ణుడు క్రీస్తు ఒకటే. జీసస్ అనేటువంటి మహానుభావుని ద్వారా కృష్ణుడు పనిచేసి మంత్రములన్నీ ఇచ్చి ఆయన ద్వారా మెరికల్స్ చేశాడు. ఆ టైంలో ఏమిటి ఇచ్చాడు? మనకి ఏమిటి ఇచ్చారు? అహమస్మి సోహమస్మి బ్రహ్మాస్మి. నేను భగవంతుడు వేరు అనేటటువంటి తేడా ఎంతకాలం అయితే ఉంటుందో సమాధి స్థితిలో ఉన్నా సరే సబీజం అంటారు. బీజం అనేటువంటి సంసారం అనేటటువంటి, సంసారం అంటే మనకు చుట్టూ ఉండేటటువంటి సెపరేట్గా మనకంట కనిపించడం, మనం అనుకున్నట్టే కనిపించడం. నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. తన అస్తిత్వమును గూర్చి వేరైన మెరమెర తొలగగా నిర్మత కలిగి తానన్నుడు తత్వము దర్శనములకు ఆందోళన. సాధన చేస్తుండగా సెపరేట్ ఎగ్జిస్టెంట్ ఇండివిజువాలిటీ పర్సనాలిటీ ఎందుకు మొట్టమొదటిగా సృష్టిలో మనం దిగి వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఉండకపోతే ఎగ్జిస్టెన్స్ లేదు, పర్సనల్గా ఉండకపోతే ఎగ్జిస్టెన్స్ లేదు, లేకపోతే సంసారం ఏమైనా ఉండవు అన్నాడు. ఈ సాధన చేస్తుండగా చుట్టూ ఉన్నవాళ్ళు ఉంటూ ఉండగా తన ఇండివిజువాలిటీ మెల్లగా కరగడం పోతుంది, కరిగిపోతుంది. అంటే తనకి సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి మెరమెర అన్నారు మాస్టర్ గారు. సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది పోయి అందరి యందు భగవంతుడు కనిపించడం మొదలు పెడతాడు. అందరి యందు భగవంతుడు మొట్టమొదటి కనిపించడం మొదలుపెడతాడు. అందరి యందు తనే ఉన్నాననేటటువంటి తెలుస్తుంది. ఎందుకంటే తనే భగవంతుని యొక్క స్వరూపం, మాత్రం తన యందు నిలుతాడు కాబట్టి. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి ఈ అధ్యాత్మం అంటే ఇచ్చిన అధ్యాత్మ ప్రసాదం అన్నాడు. అధ్యాత్మం అంటే ఏం లేదు సార్, సింపుల్. అది ఆత్మను అధిష్ఠించి ఉన్నది. అంటే ఏమిటండి అధ్యాత్మ అంటారు? అంటే ఏమిటండి? పర్మనెంట్ వాల్యూ అని, అందుకని ఇంకేమిటి. మనకు బాగా అర్థం అవ్వాలంటే, ఇంగ్లీష్లో అర్థం అవ్వాలంటే ఆధ్యాత్మిక విషయం అంటే పర్మనెంట్. ఫ్లీటింగ్ వాల్యూస్ ఉంటాయి, పర్మనెంట్ వాల్యూస్ ఉంటాయి. మనకు తెలుసు ఫ్లీటింగ్ వాల్యూస్. పెళ్ళం వచ్చే జన్మకి పెళ్ళం ఉండదు, ఇల్లు వచ్చే జన్మకు ఉండదు, ఈ దేహం వచ్చే జన్మకు ఉండదు, గురువు ద్వారా నేర్చుకున్న సంస్కారం వచ్చే జన్మకు వస్తుంది. ఆత్మను అధిష్ఠించి ఉండేది ఏవైతే పర్మనెంట్ వాల్యూస్ ఉండి ఈ జన్మలో చేసినా సరే వచ్చే జన్మకు వస్తాయో, ఈ జన్మకి వచ్చే జన్మకి ఏవైతే మారవో, ఏవైతే నిరంతరం మన యందు కంటిన్యూ అవుతుంటాయో దాన్ని ఇచ్చేటటువంటి గ్రంథములే పురాణములు, ఇతిహాసములు, వేదములు, తత్వశాస్త్రములు, యోగశాస్త్రం. మనం యోగశాస్త్రం చదువుకుంటున్నాం. మనం యోగశాస్త్రంలో ఇవ్వబడిందంతా కూడా ఇందులో చేసినటువంటి సాధన అంతా కూడా మనతో కూడా వస్తుంది. దీని ఏమంటారు? వేదంలో అనపగామనీయం అంటారు.